పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో హైటెన్షన్ కొనసాగుతోంది. చలో ఆకువిడికి బయలుదేరిన కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఉండి కోట్ల ఫంక్షన్ హాల్కు తరలించారు. వీరిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండడంతో ఫంక్షన్ హాల్లో వేద మంత్రాలు చెబుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆకువిడిలో ఖచ్చితంగా రామాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 150 మంది వరకు కోట్ల ఫంక్షన్ హాల్లో పోలీసులు అదుపులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో హైటెన్షన్ కొనసాగుతోంది. చలో ఆకువిడికి బయలుదేరిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉండి కోట్ల ఫంక్షన్ హాల్కు తరలించారు. వీరిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండడంతో ఫంక్షన్ హాల్లోని వేద మంత్రాలు చెబుతూ నిరసన వ్యక్తం చేస్తారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆకువిడిలో ఖచ్చితంగా రామాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 150 మంది వరకు కోట్ల ఫంక్షన్ హాల్లో పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ జరుగుతున్నారు. ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒకవైపు చలో ఆకువిడి నేపథ్యంలో చాలా మంది భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ ప్రస్తుతం ఫంక్షన్ హాల్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఏం చెప్తున్నారు ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళంతా? సతీష్, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువిడి పెద్దపేటలో ఈ రోజు ఉదయం నుండి హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా గత నెల మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేటలో శిథిల వ్యవస్థకు చేరుకున్న రామాలయాన్ని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే పనుమూరి రఘురామకృష్ణరాజు అయితే ఆలయాన్ని సందర్శించే సమయంలో ఇదే నేపథ్యంలో కూటమి నాయకులు స్థానిక క్రైస్తవుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది అప్పటి నుంచి కూడా ఆకువీడి పెద్దపేట రామాలయం ప్రాంతంలో 144 సెక్షన్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. అయితే ఇదే నేపథ్యంలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ నేడు హిందూ సంఘాలు చలో ఆకువీడికి పిలుపునివ్వడం జరిగింది. అయితే భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోలీస్ ఫోర్స్ 500 మందితో ఆకువీడి పెద్దపేటలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. అయితే చలో ఆకువీడి పిలుపునివ్వడం అనేది ఆకతాయిలు చేసిన పని అని కూడా ఇప్పటికే డిఎస్పీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ఎవరికి వారు క్రియేట్ చేసి పెడుతున్నారని, ఇటువంటి వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆకువీడికి బయలుదేరిన హిందూ సంఘాల నాయకులు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండి కోట్ల ఫంక్షన్ హాల్కు తరలించి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండటంతో ఫంక్షన్ హాల్లోనే వేద మంత్రాలు చదువుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఆకువీడు వస్తున్న కరాటి కళ్యాణిని కూడా సైకిలూరు వద్ద అయితే పోలీసులు అదుపులో తీసుకుని గణపకు పంపించి వేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరోపక్క డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణరాజు కూడా ఇప్పుడే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మే నెలలో రామాలయానికి శంకుస్థాపన చేస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆకువీడి ప్రాంతం ఇంకా ఐటెన్షన్ గానే కొనసాగుతుందని చెప్పవచ్చు. సతీష్, థ్యాంక్ యూ ప్రసాద్.